హలో హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మణి అండి, నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి. మణి గారు చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సార్తో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి మేడం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్, అది నేను 2 months కింద ధ్యానంలోకి వచ్చున్నానండి. కానీ అప్పుడు స్టార్టింగ్ రావడంతో నాన్ వెజ్ మానేశానండి. మానేశాను, కానీ ధ్యానం చేసుకున్నప్పుడు కొంచెం బాగానే ఉంటుందండి. కానీ బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి. ఓకే, బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అది నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. అవి చిన్న చిన్నవే కానీ అవే మేజర్ గా కనబడుతున్నాయండి. ఇప్పుడు అట్లా తగ్గించుకుందామంటే ఎక్కువసేపు సాధన చేయాలి అని అంటున్నారండి. ఎక్కువసేపు సాధన చేద్దామంటేనేమో కుదరట్లే, నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదండి. ఇప్పుడు ఒకటి బ్యాక్ పెయిన్ ఇంత ముందు కూడా ఉందా మీకు? బ్యాక్ పెయిన్ ఎప్పుడైనా కూర్చుంటే నేను ఎప్పుడు అంత సిట్టింగ్ కూర్చోలేదు సార్, నాకు తెలియలేదు. మామూలుగా అయితే మీకు బ్యాక్ పెయిన్ లేదు. ఓకే, ఎంత టైం చేస్తున్నారు మెడిటేషన్ మీరు? నేను మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour చేస్తానండి యాక్చువల్గా అయితే. ఓకే, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour చేస్తున్నారు. సరే, అది కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకటి అది ఆ 1 hour మార్నింగ్, ఈవినింగ్ 1 hour చేసుకుంటూ పుస్తకాలు చదవండి. ఓకేనా? నిదానంగా అయ్యే తగ్గుతాయి మీకు. ధ్యానం ఇప్పుడు కుదురుతులేదు అని అనుకోమాకండి. కుదరకపోవడం కూడా ధ్యానం కుదిరినట్టే, ఇది గుర్తుంచుకోండి. ఎవరైనా ధ్యానం కుదురుతులేదు మీకు అనిపిస్తున్నా కూడా ధ్యానం కుదిరినట్టే. నాకు ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానం కుదురుతులేదు మీరు అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే ఆలోచనలు మీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి, ధ్యానం బాగా కుదురుతుంది అనుకుంటున్నాను నేను. ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు ధ్యానం కుదురుతులేదు మీరు అనుకుంటున్నారు. ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, హీలింగ్ జరుగుతుంది, ధ్యానం బాగా కుదిరింది అని అంటున్నా నేను. ఇది అర్థం చేసుకోండి. ఓకే ఓకే, జరిగే ప్రక్రియ, వాళ్ళు అనుభవించే ప్రక్రియ, ఇవన్నీ కరెక్టేనా కాదా? వాళ్ళకి నచ్చినట్టు ఉండాలనుకుంటారు మేడం. వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనే ధ్యానం బాగా కుదిరినట్టు అనుకుంటారు. ఆలోచన రాకుండా ఉంటేనే ధ్యానం కుదిరినట్టు అనుకుంటారు. అర్థమైందా? ఒళ్ళు నొప్పుడు రాకుండా ఉంటే కుదిరింది అనుకుంటారు. అట్లా అనుకున్నట్టు వాళ్ళు అనుకున్నట్టు ఉంటే ధ్యానం వాళ్ళు అనుభవించుకుంటే ఎట్లా? ధ్యానానికి తెలుసుకోవాలి, ధ్యానంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి.